NC24 కోసం చైతు ఏం తవ్వబోతున్నాడు? ఒకప్పుడు ప్రయోగాలే చైతు కెరీర్ని బోల్తా కొట్టించాయి. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రయోగాలే సక్సెస్ ట్రాక్ని ఎక్కిస్తున్నాయా? మరి ఇప్పుడు చైతు చేయబోయేటువంటి 24 సినిమా ఏంటి? ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. అక్కినేని నాగ చైతన్య గారు ఇంత మునుపు ఏ సినిమాలు తీసినా కంప్లీట్గా అవి లవ్ స్టోరీస్ అండ్ క్లాస్ మూవీస్ ఉండేవి. బట్ జోనర్ మార్చిన ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన ఒక సక్సెస్ ట్రాక్లోకి వచ్చినట్లయితే డెఫినెట్గా అర్థమవుతుంది. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి తండేల్ సక్సెసే దానికి ఎగ్జాంపుల్. అయితే ప్రీవియస్గా నాగ చైతన్య గారు అన్నీ కూడా ఇంత మునుపు చేసినటువంటి అన్ని సినిమాలు అంటే ప్రీవియస్గా ఆయన అన్ని ప్రయోగాలు చేశారు. ఎలాంటి సినిమాలు అంటే అవి థ్యాంక్ యూ సినిమా కావచ్చు, లేకపోతే లాల్ సింగ్ చడ్డా కావచ్చు, కస్టడీ కావచ్చు, అంటే ఆయన జోనర్ కాని సినిమాల్ని బట్ ఒక ఎక్స్పెరిమెంట్గా చేసినా కానీ ఆ సినిమాలు డెఫినెట్గా అవి ఒక వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఒక్క సినిమా థ్యాంక్ యూ మాత్రం ఏదో కొద్ది మంది ఆడియన్స్ కంటే 100లో ఒక 99%కి నచ్చకపోతే ఏదో 1%కి ఓకే ఒక డీసెంట్ మూవీ అన్న టాక్ కూడా బయటకు వచ్చింది. బట్ అయితే నా చైతన్య గారు అనేసరికి అందరికీ తెలిసిందే లవ్ స్టోరీస్ అండ్ దానికి డెఫినెట్గా క్లాస్ మూవీస్, ఏమై చేసేవా లాంటి సినిమాలు ఇవి అందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడు జోనర్ మార్చారు. ఇప్పుడు ఏదైతే కస్టడీ, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్లు థ్యాంక్ యూ సినిమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక ప్రయోగాత్మకమైన సినిమాలు. ఆ సినిమాల వల్లనే చైతు గారి కెరీర్ డెఫినెట్గా ఎంతో కొంత లాస్ అయింది. బట్ ఇప్పుడు అలాంటి ప్రయోగాలే ఇప్పుడు సక్సెస్ అవుతున్నాయి. దానికి ఎగ్జాంపులే తండేల్, ఇందాక మనం మాట్లాడుకున్నట్లు. సో తండేల్లో కూడా కంప్లీట్గా లవ్ స్టోరీయే కానీ బట్ అదొక మాస్ క్యారెక్టర్. అంటే ఇంతవరకు కూడా అలాంటి మాస్ క్యారెక్టర్ ఎప్పుడూ కూడా చైతు గారు చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ దడాలా చేశారు కానీ బట్ అది కూడా అంత బట్ రూరల్ లెవెల్లో వెళ్ళి చేసినటువంటి సినిమానే తండేల్. అయితే ఇప్పుడు తండేల్ సక్సెస్ తర్వాత NC24 ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్గా మారింది. సో రీసెంట్గా తెలుసు ఈ సినిమాకి విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండు గారు డైరెక్ట్ చేస్తున్నారు ఈ సినిమాని. ఈ సినిమా మీద చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. బికాజ్ ఎందుకంటే సాయిధరమ్ తేజ్ గారికి అప్పట్లో చాలా హిట్స్ లేని టైంలో సరైన హిట్ ఇచ్చి ఆదుకున్నారు కార్తిక్ దండు గారు. ఇన్ఫ్యాక్ట్ ఆదుకున్నారంటే ఆయన ఒక మంచి హిట్ పడింది సాయిధరమ్ తేజ్ గారికి. ఆ సినిమా దాదాపు ఒక 100 కోట్ల క్లబ్లో కూడా చేరిపోయింది. అండ్ ఆ సినిమాతోటే మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్ గారు కూడా తెలుగు ఇండస్ట్రీకి రావడం అయింది. సో అయితే ఇప్పుడు NC24 చిన్న గ్లిమ్స్ లాంటి ఒక వీడియో, గ్లిమ్స్ అని కాదు మేకింగ్కి సంబంధించిన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో కంప్లీట్గా చైతన్య గారు సో లోయలు, లేకపోతే పెద్ద పెద్ద కొండలు, లేదంటే ఏదో మొత్తానికి ఒక మిస్టరీ ఉంటుంది. సో ఆ మిస్టరీని చేజ్ చేయడానికి ఒక యువకుడి కథగా ఈ సినిమా అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. ప్రీవియస్గా ఎప్పుడైనా కానీ అంటే వాళ్ళు చూపించినటువంటి ఆ వీడియోలో కూడా నెవర్ బిఫోర్ ఇలాంటి మైథాలజీకి సంబంధించినటువంటి ఒక సినిమా ఎప్పుడూ రాలేదు. సో ఇది డెఫినెట్గా ఏదో ఎంతో కొంత ఎగ్జైట్మెంట్ చేస్తుందని కూడా ఒక మంచి ఇంపాక్ట్ తోటి అయితే అక్కడ పేర్లు అయితే వేయడం జరిగింది. అండ్ చూస్తుంటే కూడా ఆ వీడియో చూస్తుంటే కూడా కంప్లీట్గా అదొక మిస్టరీకి సంబంధించిందే. బట్ మరి నాగ చైతన్య గారు ఏం తోబోతున్నారంటే దానికి సంబంధించినటువంటి గ్రాఫిక్స్ వర్క్ జరుగుతున్నాయి, CG జరుగుతుంది, సేమ్ టైం కొండలు అవన్నీ కూడా డెమోలు చూపిస్తూ అండ్ ఒరిజినాలిటీస్కి రెండు మధ్యలో ఇలా ఉంటాయని ఆ డిస్కషన్లో ఆ వీడియో ఉంది. బట్ ఆ వీడియో చూసినప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఏదో ఒక మిస్టరీ, అంటే ఇప్పుడు పురాతన కాలంలో అంటే ఏదో మనకైతే గుళ్ళు ఏదైతే ఉన్నాయో దాంట్లో ఏదైనా మనీలు ఇలాంటి జోనర్ అయితే అన్నట్లయితే అర్థమవుతుంది. కంప్లీట్గా ఇది ఒక మిస్టరీ సినిమానే అర్థమవుతుంది. అది చూస్తే, ఆ వీడియో చూస్తే అండ్ ఆ వర్క్ కూడా చూస్తే అర్థమవుతుంది. బట్ మరి దేనికోసం తవ్వబోతున్నారు అనేదే ఇక్కడ టాక్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి రీసెంట్గా చైతు గారు ఒక వీడియో చేస్తూ ఒక ఇంటర్వ్యూవర్కి వీడియోలు ఇచ్చుకుంటూ సడన్గా NC24 ఏంటి పరిస్థితి అంటే దానికి ఒక టైటిల్ కూడా ఆయన చెప్పారు. బట్ దాన్ని బీప్ చేశారు. టైటిల్ వచ్చేసి ఈ NC24కి వృషకర్మ అనే ఒక టైటిల్ అయితే పరిశీలించినట్లయితే తెలుస్తుంది. బట్ ఇది ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. బట్ వృషకర్మ తోటి ఈ టైటిల్ మేబీ రావచ్చు అని సోషల్ మీడియాలో అయితే ప్రచారం జరుగుతుంది. వృషకర్మ అంటే తెలుసు మనకంటే చేజ్ చేసేటువంటి అంటే ఏదైనా దేనికైనా ధైర్యంగా నిలబడి పోరాటం చేసేటువంటి ఒక యోధుడి కథ లెక్క అయితే కొంచెం అదైతే అనిపిస్తుంది. సో మరి ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలియాలంటే మొత్తానికైతే సినిమా ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది. బట్ ఎప్పుడో ఒక 4 months 5 months బ్యాకే స్టోరీ ఓకే అయినా కానీ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ వల్ల ఈ సినిమా లేట్ అయింది. సో మొత్తంగా ఎట్టకేళ్ళకి ఈ సినిమా పట్టాలెక్కింది. బట్ నిజంగా
ఒక మంచి మైథాలజీ మూవీని అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అన్నట్లయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఆ వర్క్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ వీడియోలో చూసేటువంటి అవన్నీ చూస్తే డెఫినెట్గా ఒక మంచి సినిమానే ఫేస్ చేయబోతున్నాం అనేది అయితే అర్థమవుతుంది. సో చూడాలి మరి. ఎట్టకేలకు చైతుగా చేసినటువంటి ప్రయోగాలన్నీ కూడా కొంచెం వర్కౌట్ అవ్వలేదు, బట్ ఇప్పుడు వర్కౌట్ అవుతున్నాయి. మాస్ జోనర్తో ఆయన డిఫరెంట్ కథలను ఎంచుకుంటున్నారు. సో అలానే తండేల్ సక్సెస్ అయింది. ఇప్పుడు NC24 వృషకర్మ, మరి మేబీ ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. సో ఈ సినిమాతో కూడా ఒక కొత్త జోనర్లోకి అడుగు పెడుతున్నట్లయితే తెలుస్తుంది. సో ఇక చైతు గారు మేబీ లవ్ స్టోరీస్ తోటి కలుపుకొని కొత్త జోనర్ని ఎంచుకుంటున్నారు అన్నమాట. సో ఇది మ్యాటర్. సో చూద్దాం ఒకసారి మరి. వృషకర్మ టైటిల్లో ఉంది. సో అది వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి. సినిమా మాత్రం డెఫినెట్గా ఏదో ఒక బ్లాక్ బస్టర్ కూడా అన్నట్లయితే కొడితే. అండ్ కార్తిక్ దండు గారి డైరెక్షన్ కూడా తెలుసు. విరూపాక్ష లాంటి ఒక సినిమాని చాలా అంటే చాలా ట్విస్టెన్స్ అండ్ హారర్ని చాలా బాగా ఎంగేజ్ చేసి కన్విన్స్ చేయగలిగారు. బట్ అలాంటి డైరెక్టరే మళ్ళీ ఇప్పుడు అదొక జోనర్, సేమ్ జోనరు, బట్ కాకపోతే ఇది కథ వేరే కాబట్టి సో ఎంతవరకు ఎంగేజ్ చేస్తారనేది చూడాలి. బట్ మొత్తంగానైతే మాత్రం డెఫినెట్గా ఏదో ఒక సర్ప్రైజ్ మాత్రం ఇందులో ఉంటుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు.